లేదయ్యా, ఒరిజినల్ గా పెట్టింది అనకాపల్లి, శ్రీకాకుళం. నా జ్ఞాపకం పెట్టింది నేను. ఈ 3 సిటీలు కూడా ఉత్తరాంధ్రకు పెట్టింది ఈ ప్లాంట్. ఐ థింక్ సో. సార్ తమరు చెప్పింది కరెక్ట్ సార్. అనకాపల్లి నుంచి స్టార్ట్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాను సార్. ఇప్పుడు వారు చెప్తున్నది కూడా ఏంటంటే సార్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సార్, అది అక్కడ ఏర్పాటు చేయవలసి ఉంది సార్. అది సైట్ ఇష్యూ మనము సూటబుల్ సైట్ ఐడెంటిఫై చేస్తే వీ కెన్ టేక్ డే టు డే 1 or 2 days యూ కెన్ లిఫ్ట్ ఇట్. ఎస్ సార్, ఎవ్రీ డే ఇట్ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్. ఎవ్రీ డే లిఫ్ట్ చేసినప్పుడు అక్కడికి ప్రాబ్లం వస్తుంది. స్లర్ కూడా మీ వేస్ట్ లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లలో ఉండే స్లర్ కూడా ఇస్తే మేమేదో కెమికల్స్ అవన్నీ కన్వర్ట్ చేస్తాం, మీకు ఇబ్బంది ఉండదని చెప్పాడు. వేస్ట్ టు పవర్ పెట్టినప్పుడు స్వచ్ఛ భారత్ లో నేను ఇచ్చిన రిపోర్ట్ ఇది. నేనే దానికి కన్వీనర్. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు పెట్టాం. అప్పుడు ఫస్ట్ మన రాష్ట్రంలో 5 or 6 పవర్ స్టేషన్స్ పెట్టాం. ఇక్కడ ఒకటి, రాజమండ్రి ఒకటి, విజయవాడ గుంటూరులో ఒకటి, నెల్లూరు అనుకుంటాను, తిరుపతి, ఈ మరి 5 or 6 దాకా పెట్టాం. ఇంకా మిగిలినటన్నీ ఏం చేసామంటే వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేశాం, మార్కెట్ కొనడానికి షెడ్లు కట్టాం. అవి కూడా పోయినాయి. ఇప్పుడు అన్ని రివైవ్ చేయాలి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది నైట్ క్లీనింగ్ అంతా. జాగ్రత్త చూసుకోండి. నాకు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి, ప్లాంటేషన్ అవన్నీ కూడా వర్కౌట్ చేసుకోండి. కొన్ని ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు, అటు ఇటు ఆఫీసర్ని ట్రాన్స్ఫర్స్ సెట్టింగ్ లో ఉన్నాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఆలోచిస్తున్నాం. మిమ్మల్ని పెట్టాం మన ఎమ్మెల్యేలు ఎంపీని, ఇప్పుడు ఆఫీసర్లు. భూ సర్వే ఏమి క్లిక్ అవుతుందో నాకు తెలియదు. దాంట్లో ఇట్స్ మెంట్ ఫర్ వీవర్స్ కి, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి సార్. మన స్టేట్, బయట స్టేట్స్, ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది సార్. దాంట్లో ఒక ఆడిటోరియం అంటే కన్వెన్షన్ హాల్ లా కూడా పెట్టి ప్లాన్ చేశాం సార్. ల్యాండ్ ఉందా మదరికి? ల్యాండ్ 5 acres అలాట్ చేశాం సార్. ఓకే, మీరు అది టేకప్ చేసి మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏమన్నా చూసి మళ్ళా వేస్ట్ కాకుండా ఇవన్నీ అవసరమైతే మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ చేయండి. అది వర్కౌట్ చేయండి, గైడ్ లైన్స్ వర్కౌట్ చేయండి. ఇచ్చారు సార్ 30 years PPP చేసేటట్టు వాళ్ళు చెప్పారు సార్. ఎక్సలెంట్. అది చేయండి, దానివల్ల మనకు ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది. దాంట్లో సోలార్ పవర్ అండ్ వాటర్ రీయూజ్ కూడా పెట్టినాం సార్. ఓకే. మొన్న జూన్ లోనే లాస్ట్ మంత్ సార్ శాంక్షన్ అయింది. సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ తో చేస్తున్నారు. సో ఈ రోజు మార్నింగ్ నేను విజిట్ చేశాను సార్, అరౌండ్ 3 hours విజిట్ చేశారు. దీనిలో సార్ ఫిషర్మెన్ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు దే ఆస్ ఫర్ వార్ అండ్ ఆల్సో ఫింగర్ సార్. దిస్ విల్ బి ఫస్ట్ మోడర్న్ సార్ ఫుల్ ఫ్లెజ్డ్ హార్బర్ ఫర్ విశాఖపట్నం సార్. ఇప్పుడు దగ్గర 1000 బోట్స్ ఉన్నాయి, మోటరైజ్డ్ అండ్ మెకానికల్. ఈ బోట్స్ కూడా సార్ ఇంకా ఒక ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయించారు సార్. అది ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా అన్ని బోట్స్ ఒక్కొక్క బోట్ 40,000 రూపాయలు ఖర్చు చేశారు. మన GSAT 6 తో లింక్ చేసి సార్ వాళ్ళకి ఎక్కడ గ్రౌండ్ అంటే ఫిష్ ఎక్కడ అవైలబుల్ ఉంది అని రెగ్యులర్ గా సమాచారం ఇస్తూ అక్కడికి వాళ్ళని ఫిషింగ్ కోసం గైడ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ సార్. ఇది కూడా ఇండియాలో సార్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో దట్ విల్ బి కంప్లీటెడ్ బై August of this month సార్. మనం జూలై ఎండ్ లో స్టార్ట్ చేసి అంటే వర్క్ అంతా పూర్తిగా అయిపోతుంది అవుతుంది సార్. అంటే ఈ అది కాకుండా దీన్ని కూడా మళ్ళా సస్టైనబుల్ మోడల్లో అక్కడ ఎట్లయితే PPP మోడల్ పోతున్నామో ఇక్కడ కూడా చేసి వాళ్ళని మెంబర్స్ గా చేసి వాళ్ళకి సర్వీస్ చేసేట్టుగా చేసి గైడ్ లైన్స్ పెట్టారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి వాళ్ళని PPP మోడల్లో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ పెట్టి వాళ్ళకి సర్వీస్ చేసి పెట్టండి. ఓకే. When you are going to complete the area? Within 2 months they will call tenders, sir. Within 2-3 months time they will call tenders. When you are going to complete? We will give 2 years time, sir, because these are long flyovers, sir. No,
wherever it is necessary, single flyover point to point. Yes, sir, we are giving it like that only, sir. Smaller flyovers you are thinking. Next year, we will start the work and ground. Which one? This Sabavaram to Silanagar, sir. Sabavaram to Srinagar. Map is there actually. Next, this one. Pink color is Sabavaram to Silanagar, sir. Back. యా అన్నాం కానీ వాళ్ళు చేసే పరిస్థితి ఎదుగుందా I talk to Minister, you do one thing, 1 to 8 single. That is enough. If you can do that proposal, 50% cost, it will be additional, it is worthwhile. No, that will work it. That also, no, everywhere, E roads are connection. R roads, E roads and connection also. ఇక్కడి నుంచి ఆ మధ్యలో ఆ రెండు బ్లూ ఎల్లో దీనికి కనెక్షన్, అది కనెక్షన్ ఇది కాదు. ఫ్రమ్ హియర్ టు భోగాపురం, phase 2 శ్రీకాకుళం, phase 3 మొలపేట. ఓకే. Another thing, Anakapalli collector, 3 sugar factories you have to study, and industry secretary also you have to work with them. If you go for sugar factory again, can we revive? Or sugar cane to ethanol, or maize to ethanol, same place, same employees, same farmers. How to do which is more profitable, more viable? Then we will start all three. Okay. We want to sort out long-term problems, long pending issues, all these things I wanted to find a solution. వీళ్ళందరికీ వచ్చేసాయి కదా, షుగర్ తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఎథనాల్ గా మార్చేసి సరిపోతుంది. ఓకే, విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అని అన్నారు. ఇంకొక చిన్న విషయం, ఆ లూలుది కూడా ఇన్ని వస్తా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ రావాలి. 1 ఈజ్ లూలు, సెకండ్ ఈజ్ వేదాంత సిటీలో డెవలప్మెంట్, అది కూడా మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. ఈ రెండు వస్తే ఐటీకి ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అది ఉంది, ఇక్కడ వేదాంత కూడా ఉంటుంది, ఇవి కూడా వచ్చి వర్కౌట్ చేయండి. అవి కూడా నాకు ఐ వాంటెడ్ టు మళ్ళా ఎకనామిక్ యాక్టివిటీ 5 ఏళ్లలో ఈ సిటీలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు కావాలి. ఓకే, కళ్యాణ్ మీడియా రమ్మని 2 నిమిషాలు అవసరమా లేకపోతే రేపే వెళ్ళిపోవాలి? కొన్ని ఉన్నారు, నేను మార్చికే వీలైతే చేయాలని చెప్పాను. మార్చ్ జూన్ మధ్యలో డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఇనాగరేషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి 2700 ఎకరాలు భూమి ఇచ్చి 500 కూడా ఇచ్చి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో ఎంఆర్ఓ కానీ రెవెన్యూ నుంచి రెవెన్యూ వర్కౌట్ చేయమన్నాం. సెంట్రల్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పాం. ఆయన వాళ్ళతో కూర్చొని ఏమేం చేయగలుగుతాం అన్ని చేసేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాం. అది కూడా చేస్తాం. అది పూర్తి కావాల్సిన అవసరం. దానికి కావాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాసుకోవాలి. ఇక్కడ నేషనల్ హైవే, పాత నేషనల్ హైవేలో 12 జంక్షన్స్ లో ఎక్కడికక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్రిటికల్ గా ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 5 హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ లో కూడా కొద్దిగా ఎక్కడికక్కడ అక్కడుండే సమస్యలు, స్టేట్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్, స్టేట్ హైవేస్ వైడనింగ్ చేయడం,
నేషనల్ హైవే చేయడం, అవసరమైతే ఒకటి ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే కూడా వాళ్ళ బడ్జెట్ ముందుకు వచ్చారు. అది కూడా మీరు ఫాలోఅప్ చేసుకోండి, అది చేయాలి. మూడోది ఇక్కడి నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ 50 కిలోమీటర్లు, ఇది కూడా మనం పూర్తి చేయాలి. అది కూడా పూర్తి చేసుకుంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఒక రోడ్డు తీసుకొని నేషనల్ హైవే కలిపేస్తే, అదే మరి బీచ్ రోడ్ అంతా కూడా ఈవినింగ్ లైఫ్ కోసం మనం ఏమేం చేయగలుగుతాం, ఎన్ని చేస్తే ఈవెంట్స్ అవన్నీ క్రియేట్ చేయగలిగితే కొంత నైట్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, కొంతవరకు ఉపయోగపడితే అది కూడా మనం చేయాలి. అదే సమయంలో మెడ్టెక్ జోన్ చూశాను, కలెక్టర్ కూర్చొని పెట్టుకున్న మీ అనకాపల్లి జోన్ అనుకుంటారు. అది ఒక మంచి మీద ఓకే, అది ఒకసారి కాన్సెప్ట్ తో వస్తే ఇంకా మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశాలు కల్పించాం. అక్కడే ఒక హోటల్ వస్తా ఉంది, ఎవ్రీథింగ్. 10,000 రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. 145 కంపెనీలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా, ఒక లీడర్ గా పబ్లిక్ పాలసీస్ ఎట్లుంటాయంటే ఒక చరిత్ర కూడా. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి విజిట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి సప్లై చేశారు. వెంటిలేటర్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ జనరేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి ఏం కావాలో అవన్నీ ఇక్కడ తయారు చేసే పరిస్థితి వచ్చారు. ఈ రెండు కూడా కోవిడ్ సమయంలో చాలా పెద్ద ఎత్తున ఇది చేశాయి. ఇప్పటికే దాన్ని ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఆ ల్యాండ్ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, అవి అవసరం ఉంది. ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే ఇదంతా కూడా ఎక్కడ పొల్యూషన్ లేకుండా వచ్చే అవకాశం వస్తుంది. అదే మరిగా కలెక్టర్ అనకాపల్లి నక్కపల్లి ఏదైతే ఫార్మాసిటీకి సేమ్ మోడల్ ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే ఫార్మాసిటీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టామో సేమ్ మోడల్లో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇమ్మీడియట్ గా అది ఆపరేషన్ రావాలి. దాన్ని కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ల్యాండ్ ఎక్విజిషన్ కొంత జరగాలి, రోడ్డుకు ల్యాండ్ ఎక్విజిషన్ రావాలి. అది వస్తే ఈజీ అవుతుంది. ఇమ్మీడియట్ గా మీరు నోటిఫికేషన్ అది ఇవ్వండి. కాంపెన్సేషన్ కూడా లిబరల్ గా ఇద్దాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, ఇచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోవాలి. ఇది కాకుండా ఆ నీళ్లు ఇప్పుడు అయితే నేను చెప్పలేను కానీ నీళ్లు నేరుగా ట్యాప్ నీళ్లు తాగే పరిస్థితి రావాలి. అంటే ఎక్కడికక్కడ పటిష్టమైన వ్యవస్థ ఉండాలి, లీకేజెస్ ఉండకూడదు, ప్యూరిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఆ వాటర్ మరి ట్రీట్ చేసినాకనే ఇవ్వాలి. అది ఏం చేయాలో వర్కౌట్ చేయండి. అది ఎక్కడికక్కడ టెస్ట్ చేద్దాం. 24/7 మీకు రేపు రాబోయే రోజుల్లో 1.5 years మీకు పోలవరం నీళ్లు వస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. 24/7 ఇస్తాం, క్వాలిటీ వాటర్ ఇస్తాం. ఇంకొక పక్కన తాడి గ్రామంలో షిఫ్టింగ్ కోసం ఎప్పుడో ఒక ఇది చేశారు. దాన్ని మళ్ళా ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చి కొద్ది ఇచ్చేశారు. ఏం చేయాలి? చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను కొంచెం ఒక న్యూ మోడల్లో పోదాం అనుకుంటున్నాను. వీలైతే పీపీపీ మోడల్ పెట్టి తద్వారా ఆ రూట్లన్నీ అప్పచెప్పి గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం. మనమే డబ్బులు కొంత ఇచ్చి ఆ రోడ్లన్నీ పటిష్టంగా చేయడం కోసం ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. అది కూడా మనం చేయాల్సిన అవసరం, దాన్ని డిస్కస్ చేద్దాం, ఏం చేయాలో చేస్తాం. ఇంకొకటి సింహాచలం ల్యాండ్స్ కింద కొంతమంది ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి రిపేర్లు ఇచ్చాం, ఒకప్పుడు డబ్బులు ఇచ్చాం. ఈసారి కనీసం వాళ్ళకు లీకేజెస్ అవుతానని ఇవ్వడం లేదు, తప్పేం లేదు, మనం ఇచ్చాం. పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వండి, ది విల్ డూ ఇట్. అది కూడా మనం పర్మిట్ చేయండి. అంతా కూడా హ్యూమన్ యాంగిల్ తో గవర్నెన్స్ చూపిద్దాం. రిజిడ్ గా రూల్ బౌండెడ్ కాదు, అదే సమయంలో విచ్చలవిడితనం కాదు. ఎవరైతే రౌడీ చేసాడో బెదిరిపోవడం అది క్వశ్చన్ ఉండదు. పేదవాడికి మాత్రం న్యాయం చేయాలి, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వీళ్ళంత వరకు మనం ఇచ్చేద్దాం. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక అజెండా ప్రకారం అందరితో కూర్చున్న తర్వాత నేను చెప్పింది. ఇంకో పక్కన సిఆర్జెడ్ కూడా కొంత దీన్ని సింప్లిఫై చేయాలి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ కూడా సింప్లిఫై అయినాయి, మన దగ్గర మాత్రం కాంప్లికేట్గా ఉన్నాయి. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టపడ్డారు, మీరు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఏంటో మొన్న ఎలక్షన్లో మీరు కూడా చూపించారు.
అందరి సహకారంతోనే ఈరోజు ప్రభుత్వం ఒక హిస్టారికల్ విక్టరీ సాధించే పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం అందరి కోసం ఈ పరిపాలన ప్రభుత్వం మీకు కూడా ఫస్ట్ టైం ఉద్యోగస్తులు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చాయి. కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అది మాట్లాడడాన్ని కూడా ఉపయోగిస్తే ఈజీగా ఉంది. లేదా హార్టికల్చర్ అనేది తీసుకొచ్చారు. అంటే ఇది ఒక డాల్ఫిన్ టైప్ లో అట్లా ఒకసారి తీసుకొస్తే మోడల్ ఒకసారి చూసి ఇద్దాం. మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మోడల్ కూడా ఒకసారి చూడండి. టెండర్ గా కాల్ చేయలేదు సార్. మనం మీద ఫైనలైజ్ చేసుకున్నాక కలెక్ట్ చేస్తాం. ఇమీడియట్ చేయించండి. ఇది ఇమీడియట్ కావాలి. లేట్ చేయకుండా చేసేది. ఫిషింగ్ ఆర్డర్ ఇక్కడ మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం కొంచెం వాటర్ సప్లై ఇవ్వాలి సార్. అది లోకల్ ఈవీఎంసీ నుంచి స్పోకన్ అడిషనల్ కమిషనర్ సార్. అదేవిధంగా కొంచెం వేస్ట్ క్లియరింగ్ ఇదంతా చేయాలి సార్. ఇది కూడా చేస్తే సార్ ఇట్స్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సార్. అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఫోటోస్ ఉన్నాయి. కాన్స్టిట్యూన్సీ మీద ఇది సౌత్ సార్. సౌత్ ఓకే మీరు తీసుకొని There's a total 1,000 crores, sir. Because we are how many kilometers? It is almost, I think, 15 kilometers, sir. 15 kilometers, 1000. Yes, sir. 50%. Yes, sir. Actually, we are combining, sir, where there are junctions are too close, then we are giving single sections. No, I wanted to go orchestrate. అయితే అదే సమయంలో నాకు కమిట్మెంట్ ఉంది. అందుకని నేను వచ్చినట్టు చూశాను. మాకు పుష్కర పురుషోత్తపట్నం 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. 5,000 క్యూసెక్స్ నీళ్లు లిఫ్ట్ చేస్తాం. దాంట్లో 2,500 క్యూసెక్స్ నీళ్లు ఆ రెంట్ కింద ఆయకట్టు ఉంది. ఏలేరు కింద, అదే మరిగా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆయకట్టు ఉంది. దానికి 2,500 టీఎంసీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇంకొక 2,500 క్యూసెక్స్ మిగులుతుంది. అయితే అనకాపల్లికి రావాలంటే 93 కిలోమీటర్ల వరకు రావాలంటే ఒక 800 కోట్లు ఖర్చు పెట్టాలి. దీనివల్ల 2,20,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దానికి ప్రియారిటీ బేసిస్ లో ఇమీడియట్ గా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఎక్కడెక్కడ పనులుంటే అవన్నీ పూర్తి చేస్తాం. దానికి క్లారిటీ ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత అవసరమైతే అందులో కూడా ఫస్ట్ నీళ్లు తీసుకొస్తే ఒక 200 కోట్లు పెడితే ఆన్ వాటర్ ఫుటింగ్ చేస్తే ఒక 50,000 ఎకరాలకు ఇచ్చిన 3-4 బేసిస్ లో అవన్నీ ఇచ్చే అవకాశం వస్తుంది. అది కూడా నేను వర్కౌట్ చేయమన్నాను. రెండో ప్రాజెక్టు విశాఖపట్నాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నానికి మా కూటమి రుణపడి ఉన్నాం. ఇప్పుడే కాదు, ఈ విశాఖపట్నంలో ప్రజానికం కూడా చాలా డొసైల్గా ఉంటారు. ట్రస్ట్ వర్తినెస్ ఉంటుంది. ఇక్కడే ఉన్నాడు యువరాజ్, కలెక్టర్గా ఉన్నాడు. నేను ఉదుహూత్ వచ్చాను. నేను వచ్చాను ఆయన కలెక్టర్, ఆయన భార్య ఆ రోజు జానకి గారు కమిషనర్ మున్సిపాలిటీ వచ్చినప్పుడైతే కలెక్టర్ పోస్ట్ ఉదుహూత్ విశాఖపట్నం అంటే మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని చెప్పాం. ఆ విధంగా పనులన్నీ చేశాం. అప్పుడే ఈరోజు ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం గందరగోళం చేశారు. అంటే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎక్కడ ఇబ్బందులు లేవు. దట్ ఈస్ ద వేర్ అనుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి బ్రాడ్ గా ఇది ఇంకేమన్నా మిస్ అయిన పాయింట్ ఉంటే మీరు చెప్పండి. రూరల్ ఏరియాలో చోడవరం, మాడుగుల ఆ నియోజకవర్గాల్లో మెయిన్ రోడ్డు దగ్గరలో ఏదైనా ల్యాండ్ ఉంటే తీసుకోండి. ఒక 5,000-10,000 ఎకరాలు ఉంటే ఒక ఎస్సీజెడ్నే కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్ మనం పెట్టి వాటర్ అవన్నీ ఇచ్చి విల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ అయిన తర్వాత విశాఖపట్నం రూరల్ ఏరియా కూడా మనం పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, అదే సమయంలో ఈ సిటీకి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కూడా నీతి ఆయోగ్ ఈ సిటీని సెకండ్ 2 టైర్ సిటీస్ కింద వారణాసి, విశాఖపట్నం ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. మొన్నే వాళ్ళు నాకు ఒక ఐడియా ఇచ్చారు. నేను ఆ రిపోర్ట్ కూడా తెప్పిస్తాను, మీకు అందజేస్తాం. దాన్ని బట్టి వర్కౌట్ చేస్తాం. ఇది బ్రీఫ్ గా.
ఊహించని ఫలితమే. ఎనివే ఓసారి డెమోక్రసీ జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ బ్రాడ్ ఐడియాస్ ఫర్ యూ, వే ఫార్వర్డ్. ఓకే, సార్ జరుగుతుంది. క్లీన్ గా ఉంది సిటీ. ఎస్ సార్, వీఆర్ 4th క్లీనెస్ట్ సిటీ సార్. ఇప్పుడు తమరి ఆధ్వర్యంలో డెఫినెట్లీ సిటీ కెన్ ఆస్పైర్ టు బికమ్ నంబర్ 1. హైదరాబాద్ ఎస్ సార్. డే టైం సైకిల్ పెట్టి ఎక్కడ పేపర్ ఇస్తే మళ్ళా కలెక్ట్ చేయమన్నా. No, what I'm saying, you once you go through and then come back, I will talk to minister. Go. మీరు కూర్చోండి ఒకసారి.